హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గురువారం బాబాకి అభిషేకం పూజ ఎలా చేశాననేది వీడియోలో ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి గురువారం మీరు ఏమి చేసినా చేయకపోయినా బాబాకి మాత్రం ఇలా చేయండి. నిజంగా అసలు మనం ఏ కోరిక కోరినా తప్పకుండా తీరుతుంది. అది నా నమ్మకం. బాబా విషయంలో మాత్రం నాకు ఎప్పుడైనా సరే ఏదైనా జరిగిందనమాట. నేను స్వయంగా పూలమాల నా చేతులతో అల్లి వేస్తున్నాను. మా ఇంట్లో కూడా మల్లెపూలు పూస్తున్నాయి, కానీ మొన్నటి వరకు పూసాయి. ఇంకా నిన్ననైతే నేను మార్కెట్లో విడిగా పువ్వులు తీసుకొచ్చానమాట. అలాగే హనుమాన్ జయంతికి సాటర్డే 12 ఉంది. అప్పటికి ఇప్పటికి పనికొస్తాయి. ఫ్రిడ్జ్లో మంచిగా మాలలు అల్లి పెట్టుకోవచ్చు. ఈరోజు ప్రస్తుతానికైతే బాబా కోసం అయితే ఒక మాల అల్లుతున్నాను. ఇలా మన చేతులతో మాల కట్టి మనం ఏ రోజైనా వేసామనుకో నిజంగా విశేషమైన ఫలితం అయితే ఉంటుంది. అలాగే ఆవు పాలు తీసుకున్నాను. ఈ ఆవు పాలతోనే ఒక గ్లాస్ తీసుకొని అభిషేకం చేశాను. అలాగే ఈ పాలతోనే సేమియా కూడా చేశాను అన్నమాట. నేను ఆవు పాలతోని బాబాకి ఫస్ట్ టైం అభిషేకం చేయడం. నార్మల్ అప్పుడైతే కొబ్బరి వాటర్తో కానీ నార్మల్ వాటర్తోనే చేస్తాను. ఇట్లా దీపారాధన చేసిన తర్వాత బాబాకి ఇంకా అభిషేకం చేసేస్తున్నాను పాలతో. ఓం సాయి నాదాయ నమః. ఓం సాయి నాదాయ నమః. ప్రథమం సాయినాథం, ద్వితీయం ద్వారకామైనే, తృతీయం తీర్థరాజ్యం, చతుర్థం భక్తవస్నమే, పంచమం పరమాతయ, షష్ఠించ శిరిడీవాసనే, సమప్త సదుర్గనాథనం, అష్టమం అనాథనాథనే, నవమం నిరాడంబరం, దశమం దత్తావతారణే. ఈతానా దశనామాన్ని త్రిసింది ఏ పటెన్నెర, సర్వకష్టో భయనుక్త సాయినాథ గురుకృప. ఇలా అయితే నేను చదువుకుంటూ ఉంటాను బాబాకి పూజ చేసేటప్పుడు. కానీ లేదంటే ఈజీగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ సచ్చిదానంద సదుర్గు సాయినాథ్ మహారాజ్కి జై ఇలా చదువుతూ నేనైతే సాయినాథాయ నమః అంటూ అభిషేకం చేస్తూ తర్వాత ఇవైతే చదువుకుంటాను. బాబాకి ఇలా అభిషేకం అంటే బాబాకి ఉపవాసం కానీ పెద్దగా ఆడంబరాలు చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అది మన తృప్తి కోసమే మనం చేసుకుంటూ ఉంటాం. ఇలా అభిషేకం తర్వాత మళ్ళీ వాటర్తో అభిషేకం కూడా చేసేసి బాబాని నీట్గా మళ్ళీ గంధము కుంకుమతో బొట్లు అలంకరణ చేసి నా చేతులతో అల్లిన మాల ఏదైతే ఉందో అది బాబాకి సమర్పించాను అనమాట. చాలా బాబా పూజలో పాల్గొంటే మాత్రం నిజంగా బాబాకి ఇప్పటి వరకు నేను షిరిడీ వెళ్ళిన ప్రతిసారి బాబా దగ్గర నేను ఏదైనా కోరిక కోరానంటే అది ప్రతిసారి నాకు నెరవేరింది. నాకు బాబా పైన చాలా నమ్మకం అన్నమాట. అక్కడ మేము ఈసారి షిరిడీకి వెళ్ళినప్పుడు చూపిస్తాను. మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు ఒక పెన్ను పేపర్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా మొండి కోరిక ఏది ఉన్నా సరే ఆ చీటీలో రాసి బాబా హుండీలో వేయండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే అలా నేను ఎన్నిసార్లు రాసినా అది నాకు నెరవేరింది కాబట్టి ఇప్పటికీ నేను ప్రతి వారం కూడా ఒక పేపర్లో రాసి ఇంట్లో బాబా దగ్గరైనా పెడుతూ ఉంటాను, మనకి ఏదైనా కోరికలు ఏమైనా ఉంటాయి. ఇలా అదే ఆవు పాలతోని సేమియా పాయసం అయితే చేశాను బాబాకి. అసలు రోజు నేను ప్రతి గురువారం ఏదైనా ఒకటి చేయాలనుకుంటాను, ఎప్పుడో ఒకసారి స్కిప్ అవుతుంది. ఇది ఎంత సింపుల్గా ఉంటుంది. సేమియా కానీ రవ్వ కేసరి కానీ మనం ఏదైనా లడ్డు కూడా చేసేసుకొని ముందు రోజైనా చేసేసుకోవచ్చు. రవ్వ లడ్డు లాంటివి చేసుకొని బాబా కోసం పక్కన పెట్టుకోవాలి మనం తినకుండా. ముందైతే బాబా కంటే ముందు నేను విఘ్నేశ్వరునికి పూజ చేసిన తర్వాతనే బాబాకి చేస్తాను. ఏ రోజైనా సరే విఘ్నేశ్వరునికి ఫస్ట్ చేస్తాను. ఆ తర్వాత బాబాకి హారతి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాబాకి షిరిడీలో అయినా సరే ఆఫ్టర్నూన్ 12కి ఇస్తారు. హారతి టైమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే బాబాకి ముఖ్యంగా హారతి ధూపం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా అయితే సింపుల్గా ఈరోజైతే నా పూజ ఇంకా చాలా సేపే చేసుకున్నాను. మీకు చూపించేది చాలా తక్కువ. అక్షంతల పువ్వులు వేస్తూ కూడా నాకు ఇంకొచ్చిన బాబా శ్లోకాలు అష్టోత్తరాలు చదువుకుంటూ ఉంటాను. ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.